సమస్త మానవులతో హానెస్ట్ గా ఉండమని చెప్పాడు దేవుడు. సో ఆనాడు కయ్యను హెబెల్‌తో రిలేషన్ బాగా లేక, హానెస్ట్ గా లేక తన తమ్ముడి నాశనాన్ని కోరుకున్నాడు. తర్వాత కయ్యూనికి ఆశీర్వాదం ఆగిపోయింది. శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆనాడు యాకోబు తన అన్నను తన యొక్క తన యొక్క తండ్రిని మోసం చేశాడు. దాని తర్వాత ఆశీర్వాదాన్ని ఆపుకొని 20 సంవత్సరాలు తను ఆశీర్వాదం లేకుండా ఉంటాడు. బానిసలాగా బ్రతకాల్సి వస్తది. సో అలాగే యాకోబు లాబాను దగ్గర పనిచేసినప్పుడు లాబాను 10 మార్లు ఆయన జీతాన్ని మార్చి మోసం చేస్తాడు. పెద్ద కుమార్తెని ఇస్తానని చెప్పి చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు లాబానికి ఆశీర్వాదం లేకుండా పోతుంది. మోసం చేసిన యాకోబుకి ఆశీర్వాదం లేకుండా 20 సంవత్సరాలు కష్టపడతాడు. అలాగే ఆనాడు సౌలు దావీదు వెంబడి పడ్డాడు. దావీదు ఎంతో నమ్మకంగా పనిచేస్తుంటే దావీదుని చంపాలని చూసినప్పుడు సౌలుకి ఆశీర్వాదం లేకుండా ఆఖరికి తన కత్తితో తన పొడుచుకునే స్థాయికి వెళ్తుంది. సౌలుకి ఆశీర్వాదం లేదు. తర్వాత దావీదు నమ్మకంగా ఉన్న తన పనివాడి దగ్గర తన పనివాడి భార్యతోటి పాపం చేసి ఆ పనివాడిని మోసం చేసినప్పుడు దావీదుకి ఇక ఆశీర్వాదము ఆగిపోయింది. ఆనాడు రాహేలు లేయాని చూసి అసూయపడ్డప్పుడు రాహేలుకి గర్భం లేకుండా ఆగిపోయింది. ఆనాడు దావీదుని ఆ సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదుని విమర్శించినందుకు, దూషించినందుకు చనిపోయేంత వరకు ఆ గర్భం లేకుండా దేవుడు ఆపివేసేశాడు. సో దేవుడు ఆమెకు గర్భం అనే ఆశీర్వాదాన్ని ఆపివేసేశాడు మరణించేంత వరకు. సో ఆమె ఆశీర్వాదాన్ని ఆగిపోవడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పటి వరకు దేవుడు చాలా ఎగ్జాంపుల్స్. ఆనాడు యోసేపు వాళ్ళ అన్నదమ్ములే యోసేపుని చంపేయాలని చూసి అమ్మేసినప్పుడు ఆ యోసేపు వాళ్ళ అన్నదమ్ములకు ఆశీర్వాదం లేక కరువులోకి వెళ్తారు. పాపం చేయమని ఆ స్త్రీ అన్నప్పుడు యోసేపు పారిపోతాడు. పాపం చేయలేదని ఆ యోసేపుని ఆ చెరసాలలో బంధించేస్తాడు. సో తర్వాత యోసేపు గొప్ప ఆశీర్వాదంతో బయటికి వస్తాడు. సో చూసారండి, రిలేషన్స్ ఎప్పుడైతే మనము జెన్యున్ గా ఉంటామో, ఆనెస్ట్ గా ఉన్నామో, అవి రిలేషన్స్ వల్ల మనకి ఏమవుతున్నాయి, బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయి. సో డోంట్ చీట్ ఎనీబడి, డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ ఎనీబడి. ఆనాడు దావీదుని మికాయలు నెగిటివ్ గా మాట్లాడడం వల్ల ఆమెకు గర్భఫలం అనే ఆశీర్వాదం ఆగిపోయింది. సో అందుకే చెక్ విత్ యువర్ పాస్ట్. నీ యొక్క పాస్ట్ తోటి నువ్వు ఒక్కసారి చెక్ చేసుకో. నీ గతాన్ని నువ్వు ఒకసారి చెక్ చేసుకో. చెక్ యువర్ పాస్ట్. సో నువ్వు అలాంటి తప్పులు, పొరపాట్లు ఏమైనా చేస్తే పశ్చాత్తాపడి ఆ శాపాన్ని తీసేసుకొని ఆశీర్వాదం వైపు నడవండి. ఎందుకంటే మనకు ఎందుకు బ్లెస్సింగ్ రావట్లేదు, ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అన్నదానికి దేవుడు అడిగినప్పుడు ఇంతమంది ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు, చూశాడు. సో ప్రార్థన చేస్తాము కానీ వినపడదు. ఆనాడు దావీదు పాపం చేసిన తర్వాత దావీదు ప్రార్థన చేశాడు, వినపడలేదు. దేవుడి దగ్గర నుంచి సమాధానం లేదు. అష్ట కష్టాలు. అప్పటి వరకు దావీదు ఏది ప్రార్థిస్తే అది జరిగింది, సుఖము సంతోషం వచ్చింది. సో ఒక రిలేషన్ ని చీట్ చేయడం వల్ల దేవుడు అతని ప్రార్థనను వినలేకపోయాడు, సమాధానం ఇవ్వలేకపోయాడు. సో అలా ఉంటుందమ్మా. సో అందుకే జెన్యున్ గా, హానెస్ట్ గా, మనము ట్రూగా ఉన్నప్పుడు మనం అందరము కూడా గొప్పగా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడైనా చూడండి, మీరు కావాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరీక్షించండి, పరిశీలించండి. దేవుడు మోసగాన్ని కానీ, అన్యాయస్తుని కానీ, చీటింగ్ చేసేవాడిని కానీ, నేరస్తుడిని కానీ ఆశీర్వదించినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. సో ఆయన నీతిమంతుని ఆశీర్వదించాడు, నిజాయితీమంతుని ఆశీర్వదించాడు, పరిశుద్ధిని మాత్రం ఆశీర్వదించాడు. అలానే మనందరం ఏమి నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు. సో దేవుడు మార్చుకొని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మన లోపల అవినీతి ఉందా, అవినీతిని తీసేసి నీతిమంతుడిగా మార్చిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. సో మన లోపల అన్యాయం, అక్రమం ఉందా, పాపం ఉందా, దానిని తీసేసి మనల్ని మార్చిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. అంతేకాని మన లోపల అన్యాయం ఉన్నప్పుడు, అక్రమం ఉన్నప్పుడు, మోసం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదించడు. ఎప్పుడైతే వాటి నుంచి మనం డెలివరెన్స్ పొందుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఫలించేలాగా ఆశీర్వదిస్తాడు.
సో కాబట్టి సమస్త మానవులతో మనం ఎలా ఉండాలి? ఆనెస్ట్ గా ఉండాలి. మీరు వెళ్తున్న సంఘంలో సంఘ సేవకుడి దగ్గర హానెస్ట్ గా ఉండండి. సంఘ కాపరి దగ్గర హానెస్ట్ గా ఉండండి. దేవుడి దగ్గర హానెస్ట్ గా ఉండండి. మీ భర్త దగ్గర, మీ భార్య దగ్గర హానెస్ట్ గా ఉండండి. మీ పిల్లల దగ్గర హానెస్ట్ గా ఉండండి. మీ యొక్క ఇంట్లో పనిచేసే పని వాళ్ళ దగ్గర కూడా హానెస్ట్ గా ఉండండి. వాళ్ళ గురించి కూడా ఎవరి దగ్గర చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే దేవుడికి మనిషి అతను ఆ అతను పనివాడా, లేకపోతే గొప్పవాడా, ధనవంతుడా, పేదవాడా కాదు. నువ్వు ఒక బెగ్గర్ గురించి కూడా చెడుగా మాట్లాడినా కూడా అది నీ అకౌంట్ లోనే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనుషులను వాళ్ళ యొక్క ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూడట్లేదు దేవుడు. ఒకటే, ఎంతమంది దగ్గర ఎలాగుంటున్నావు. నువ్వు 100 మంది దగ్గర నువ్వు నీతిగా, నిజాయితీగా ఉండి నువ్వు 101 పర్సన్ దగ్గర హానెస్ట్ గా లేవనుకోండి, ఆ 100 మంది దగ్గర హానెస్ట్ గా ఉన్నది కూడా పాడైపోతుంది. సో అలా ఉంటుందమ్మా. సో చూద్దాము. ఆ! సో కీర్తన గ్రంథము 101 అధ్యాయం 5వ వచనము. సో మనందరికి ఉన్న ఒక చెడు అలవాటు. మనందరికీ ఉన్న ఒక చెడు అలవాటు. తమ పొరుగు వారిని చాటుగా దూషించిన వారిని నేను సంహరించేదను. సో చూసారండి, దేవుడు అసహ్యం అండి తన పొరుగు వారిని చాటుగా దూషించడం. చాలా మందికి ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి ఫోన్ లో మాట్లాడి వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. అందుకే నీ భర్త గురించి నెగిటివ్ గా మాట్లాడకు, చాటుగా దూషించకు నీ భర్తను, నీ భార్యను చాటుగా దూషించకు, నీ పిల్లల్ని, నీ యొక్క అత్తమామలను, నీ కోడల్ని, ఎవరిని కూడా నువ్వు చాటుగా దూషించకు. నేను సంహరించేదను. చూసారండి, అందరిలో ఒక బుద్ధి ఉంటది. ఒక మనిషి లేనప్పుడు ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడడం వల్ల వాళ్ళు సంతోషాన్ని పొందుకుంటారు, ఆనందాన్ని పొందుకుంటారు, తృప్తిని పొందుకుంటారు. కానీ దాని తర్వాత దేవుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంటాడు. చాలా మందికి గుణం అది. ఒక 10 మంది గురించి మనం చెడుగా ఫోన్ లో మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్, కోడలు గురించి చెడుగా మాట్లాడడం, అత్తగారి గురించి చెడుగా మాట్లాడడం. సో ఆ రోజు సంతోషం, మాట్లాడకపోతే ఇక కథమే, బాధేస్తుంది. అందుకే నువ్వు చాటుగా దూషించిన అంటే నీ వెనకాల మాట్లాడినా కూడా నేను సంహరించగలను. అందుకే వెనకాల కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి, మాట్లాడబోకండి. ఇలా బ్రతకడం కష్టమే. ఇది దేవుడి స్టాండర్డ్ అండి. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఇగో మనిషి ఇగో ఈ స్టాండర్డ్ లో బ్రతకాలి అని చెప్పాడు. కానీ ఆ స్టాండర్డ్స్ ని మనం అందరము మర్చిపోయాం. ఎందుకంటే వాక్యము అర్థం కాక, వాక్యము తెలియక. కానీ ఇప్పుడు మనకు వాక్యం తెలిసింది కదా అండి. హానెస్ట్ గా ఉండండి, వెనకాల కూడా హానెస్ట్ గా ఉండండి. ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని ముందట ఎంత గౌరవిస్తానో మీ వెనకాల కూడా అంతే గౌరవిస్తాను. మీ ముందు నేను ఎంత హానెస్ట్ గా ఉన్నానో వెనకాల కూడా అంతే హానెస్ట్ గా ఉంటాను. అంటే మన మనసులో ఎలాగుంటుందో మనము బయట కూడా అలాగే ఉండాలి. లోపల ఎలా ఉంటామో బయట కూడా అలాగే ఉండాలి. సో అందుకే ఎవరిని గురించి చాటుగా దూషించే వాళ్ళనట దేవుడు సంహరిస్తారట. అహంకార దృష్టి గల వారిని, గర్వించి హృదయం గల వారిని నేను సహింపను. చూసారా అండి, అహంకార దృష్టి గల వారు, గర్వం గల హృదయ వాళ్ళను నేను సహింపను. అందుకే అందరితో సమానం. నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు గొప్పగా ఆశీర్వదించబడ్డా అయినా ఆశీర్వదించు. లేదు వాళ్ళు నీకంటే తక్కువ స్థాయిగా ఉన్నారా, నువ్వు గర్వాన్ని చూపించకు వాళ్ళ మీద. నీ పొరుగువాడిని అంటే నీ అక్క గురించి చెడుగా మాట్లాడకు. నీ పొరుగువాడు అంటే ఎవరు? అందరూ మనం తప్పించి ప్రతి ఒక్కరు కూడా మనకు పొరుగువారే. మన భార్య పొరుగువారిదే. అంటే ఇతరులు అంటే మనం కాకుండా ఇంకెవరైనా కూడా అది ఇతరుల కిందికి వస్తుంది. నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి అందరూ ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడకు, వెనకాల చాటున దూషించకు అని అంటున్నాడు. సో చూసుకోండమ్మా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఏమొస్తుంది, ఒక మాట ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడితే ఏమొస్తుంది? అవును చెడు చేశాడు, చెడు చేస్తే నువ్వు చెడుగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా మారతారా? మారరు కదా. మారరు, ఎవరు మారరు చెడుగా మారితే. సో మనం ప్రేర్ చేస్తే అందరూ మారుతారు. కాబట్టి ఎవరిని కూడా చాటుగా దూషించకండి. సో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా అండి, నమ్మకస్తులను దేవుడు కనిపెడుతున్నట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 101 అధ్యాయం 6వ వచనంలో నా నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. సో నా యొద్ద అంటే ఇది పరలోకము. పరలోకంలో మనందరం నివసించడానికట దేవుడు మనకిచ్చిన దేశంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా చూసి నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూసారండి, నిర్దోష మార్గము అంటే ఎవరిని చీట్ చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరిని అక్రమం చేయకుండా, ఎవరిని దూషించకుండా, విమర్శించకుండా ఉండేవాళ్ళు. ఇలా బ్రతికాడు. నిజంగా జీసస్ క్రైస్ట్ ఇలాగనే బ్రతికాడు, యోసేపు ఇలాగే బ్రతికాడు, అబ్రహాం ఇలాగే బ్రతికాడు, గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారు.
యోబు కూడా అలాగే బ్రతికాడు. నోవాహ్ అలాగే బ్రతికాడు. సో వీళ్ళందరూ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. సో నమ్మకంగా ఉంటామంటున్నాడు. దేశంలో నమ్మకస్తులు, నీ మేనేజర్ దగ్గర నమ్మకంగా ఉండండి. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర నమ్మకంగా ఉండండి. భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్ ఉండకూడదు. ఏ సీక్రెట్ పాస్వర్డ్ ఉండడానికి వీల్లేదు. సో అంత హానెస్ట్ గా ఉండాలి. సో భర్తకు తెలియకుండా భార్య సీక్రెట్ గా పాస్వర్డ్లు మెయింటైన్ చేయడం, భార్య తెలియకుండా భర్త సీక్రెట్ గా పాస్వర్డ్స్ మెయింటైన్ చేయడం, సీక్రెట్ గా ఇల్లీగల్ రిలేషన్స్ నడిపించడం, సీక్రెట్ గా వెనకాల గోతులు తవ్వడం. సో ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే నిర్దోష మార్గమందు నడుచువారు నాకు సేవ చేస్తారట. చూస్తారండి, నాకు పరిచారకులగుదురు. అందుకే ఎవరిని కూడా మనము చీట్ చేయకుండా మంచి మార్గంలో నడవాలని చూద్దాము. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవాడు. చూసారండి, మోసం చేయట వాడట నా ఇంట నిలవరాదట, నిల్వనీయడట. సో దేవుడి ఇంట్లో నిలవడినాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అన్యాయానికి ప్రతి అన్యాయం ఎందుకు చేయొద్దు, మోసానికి ప్రతి మోసం ఎందుకు చేయొద్దు, సో దూషణకు ప్రతి దూషణ ఎందుకు చేయొద్దు అంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని జయించాలి. అంటే వాటిని చేయమని అనట్లేదు, చేయకుండా ఆపుకొని జయించాలి. విమర్శలను జయించాలి అంటే నువ్వు విమర్శించమని అనట్లేదు, ఆ విమర్శలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి విమర్శించకుండా నువ్వు జయించాలి. అర్థమవుతుందండి? ఒకరు గడ్డి తిన్నారని మనము గడ్డి తినద్దు, ఒకరు గాడిదయ్యారని మనము గాడిద కావద్దు, ఒకరు నరకానికి వెళ్తున్నారని వాడు మనల్ని నరకానికి పోయేలాగా చేస్తాడు. అందుకే మోసము చేయవాడు నా ఇంట నివసించడు. నా ఇంట అంటే మళ్ళీ ఏంటిది? పరలోకంలో నివసించరు మోసం చేయవారు. అందుకే అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. అందుకే ఎంత హానెస్ట్ ఉంటే అంత హానెస్ట్ గా ఉందాము. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయితే అంత మేనేజర్స్ దగ్గర హానెస్ట్ గా ఉందాం, వర్క్ లో హానెస్ట్ గా ఉందాం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య హానెస్ట్ గా ఉందాం. నో మోసం, నో చీటింగ్, నో బ్లేమ్. అంతా ఇలా కాపాడుకోవాలి ఆత్మీయతను. అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలవాడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై. చూసారా అండి, పాపము చేసే వాళ్ళందరినీ దేవుడు నిర్మూలము చేస్తాడు. సో రేపు రెండో రాకడ వస్తే పాపం చేసేవాడు ఎత్తబడే గుంపులో ఉంటాడా? అన్యాయానికి అన్యాయం చేసిన వాడు ఎత్తబడే గుంపులో ఉంటాడా? మోసానికి ప్రతి మోసం చేసిన వాడు ఎత్తబడే గుంపులో ఉంటాడా? దూషణకు ప్రతి దూషణ, విమర్శనకు ప్రతి విమర్శన చేసిన వాడు ఎత్తబడే గుంపులో ఉంటాడా? ఉండడు. కాబట్టి ఆ అన్యాయం అక్రమం చేసిన వారు, పాపం చేసిన వారందరినీ కూడా దేవుడు నిర్మూలము చేయటకై దేశమందరి భయభక్తులు ప్రతి ఉదయమును నేను సంచరించదును. చూసారని, ప్రతి హృదయం అట దేవుడు సంచరిస్తున్నాడట. ప్రతి హృదయము ఎవడోడు పాపం చేస్తున్నాడు, ఎవరోడు అన్యాయం చేస్తున్నాడు, ఎవరెవరు మోసం చేస్తున్నాడు అనుకోవచ్చు. నేను పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, జడ్జి నుంచి తప్పించుకోవచ్చు, నా నా భార్య నుంచి నేను తప్పించుకోవచ్చు, నా భర్త గురించి నుంచి తప్పించుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఎవ్వరు కూడా దేవుడి న్యాయస్థానం ముందు ఎవ్వరు కూడా తప్పించుకునే అవకాశము లేనే లేదు అన్నాడు దావీదు. 50 సంవత్సరాలు తన ఆత్మను, ఆత్మీయతను కాపాడుకొని 50 సంవత్సరాల తర్వాత తప్పు చేస్తే, పాపము చేస్తే ఎవరు చూడలేదని అనుకున్న దావీదు యొక్క గుట్టు రట్టు దేవుడు బయలుపరచాడా లేదా? సో అలా బయలుపరిచిన దేవుడు దావీదుని క్షమించాడా? శిక్ష పడిందా లేదా? శిక్ష పడేసింది. సో అలా ఉంటుందండి. దేవుడి యొక్క ఉగ్రతకు తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఒకరి గురించి విమర్శిస్తున్నారా? అయితే మీరు దేవుణ్ణి విమర్శించినట్టే. ఒకరిని దూషిస్తున్నారా? అయితే దేవుణ్ణి దూషించినట్టే. ఎందుకంటే దేవుడు మనందరి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మనందరికీ ఒక ఉన్నతమైన పిలుపు ఉంది. మనకందరికి ఒక ఉన్నతమైన ఒక ప్రణాళిక ఉంది దేవుడికి మన అందరి మీద. సో దానిని కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, ఆదాముకి చుట్టూ పండ్లు పెట్టాడు, అన్ని చెట్లు పెట్టి మధ్యలో ఒక చెట్టు పెట్టి ఆ పండును పెట్టి తినకుండా ఉంటాడా, జయిస్తాడా, జయించాడా అని దేవుడు పరీక్షించాడు. సో అలాగే నీ చుట్టూ కూడా నీకు విరోధంగా నీ భర్తను లేపొచ్చు, దేవుడు పరీక్ష పెడతాడు. నీ తల్లిని నీకు విరోధంగా లేపొచ్చు, నీ కూతుర్ని, నీ కొడుకుని నీకు విరోధంగా లేపొచ్చు. దేవుడు పరీక్ష పెట్టి వీళ్ళను జయించి పరలోకానికి వస్తాడా రాడా, లేదా నువ్వు పాపంలో పడిపోతావా అని చూస్తాడు. అందుకే అడగాలి దేవుని, హౌ టు హ్యాండిల్ విత్ ద పీపుల్ అనేది ఒక సూచన. ఒకటి అడగాలండి. మనం మనకు నచ్చినట్టుగా మనుషులను హ్యాండిల్ చేస్తున్నాము, కానీ అది కరెక్టో కాదో తెలియదు. సో మనము పీపుల్లకు నచ్చినట్టుగా హ్యాండిల్ చేయొద్దు. దేవుడికి నచ్చితే ఎలా హ్యాండిల్ చేయాలి,
దేవుడికి నచ్చినట్టుగా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మన సిచ్యువేషన్స్ ని, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ని, మన పీపుల్ ని, మన విమర్శించే వాళ్ళను, దూషించే వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలనేది దేవుడు మనందరికీ నేర్పిస్తున్నాడు. మేలుకు ప్రతిగా కీడు చేయని వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చూసారా అండి? మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడైతే తొలగిపోదండి. ఒకటే చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాడు దేవుడు, నీ హృదయంలో, నీ మదిలో కీడున్నప్పుడు నీ గదిలో కూడా కీడు ఉంటుంది. నీ నీ ఒంట్లో కీడున్నప్పుడు నీ ఇంట్లో కూడా కీడు ఉంటుంది. నువ్వు అందరికీ కీడు చేసి నీ ఇంట్లో మేలు జరగాలంటే జరగదు. నువ్వు అందరి గురించి చెడ్డగా మాట్లాడి, అందరి గురించి విమర్శించి, అందరి గురించి దూషించి, అందరి నాశనాన్ని కోరుకొని, అందరినీ తిట్టి, నీ ఇంట్లో నుంచి నీ ఇంట్లో నీకు మంచి జరగాలంటే మంచి జరగదు. నీ ఒంట్లో మంచి ఉన్నప్పుడే నీ ఇంట్లో మంచి జరుగుతుంది. నీ ఒంట్లో బాగున్నప్పుడే నీ ఇల్లు కూడా బాగుంటుంది. సో అర్థమవుతుందా అండి? మేలుకి ప్రతిగా కీడు చేయడానికి, నీకెవరైనా కీడు చేశాడా, వదిలేసే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, అంతే అంటారు కదా, ఊరుకుంటే ఉసిరే తాకుతుందని. అందుకే మళ్ళా నువ్వు తిరిగి కీడు చేయకు, మేలే చేయడానికి ప్రయత్నించు. నువ్వు మేలు చేస్తే నీకు మేలే జరుగుతుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. దేవుడిలా లాను డిజైన్ చేశాడు. సో దేవుడి యొక్క కండిషన్ ఇలా, అంతేగాని కీడు చేయబోకు ఎవరికి కూడా. ఎందుకంటే కీడు చేస్తే ఇక నీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కీడెనక కీడు చేయాల్సి వస్తుంది. ఒక్క కీడు 100 కీళ్లకు దారి తీస్తుంది, ఒక అబద్ధము 100 అబద్ధాలకు దారి తీస్తుంది. ఆ ఒక్క దగ్గరనే ఆపివేద్దాము. సో మనకెవరైనా కీడు చేశారా, ఓర్చుకుందాం, భరిద్దాము. దేవుడు ఆ ఓర్పుల నుంచి, ఆ సహనంలో నుంచి, ఆ భరింపు తత్వంలో నుంచి, ఆ సఫరింగ్ లో నుంచి మహిమను తీసుకొచ్చి నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అన్నాడు యోసేపు, అన్నలు కొట్టారు, వేరే దేశానికి అమ్మేశారు, మౌనంగా వెళ్ళిపోయాడండి. ఆయన ఏమి ఒక్క మాట మాట్లాడలేదు. సో తర్వాత పాపం చేయమంది స్త్రీ, తను తను పాపం చేయకున్నా కూడా నింద వేయబడ్డాడు, అయినా మౌనంగా వెళ్ళాడు చెరసాలలకు. తర్వాత దేవుడు గొప్ప మహిమతో ఆయనను బయటికి తీసుకొచ్చి ఆ రాజ్యానికే కాదు, దేశానికే ఆశీర్వాదకరుడుగా మార్చాడు. అందుకే టుక్ దట్ సఫరింగ్, ఆ సఫరింగ్ తీసుకో. నిన్నెవరైనా తిట్టినా, నిన్నెవరైనా విమర్శించినా, నిన్నెవరైనా దూషించినా ఆ సఫరింగ్ తీసుకో. యేసు ప్రభు వారు కూడా ఆయన సిలువ వేసే ముందు పిలాతు అనే వ్యక్తి ముందు ఏం చేశాడు, నిలబెట్టారు. ఆయనను నిలబెట్టినప్పుడు ఈయన అబద్ధాల బోధకుడు, దేవకుమారుడు అంటున్నాడు అన్నప్పుడు ఆయన కూడా ఆయన మౌనంగా ఉండి ఆ సఫరింగ్ తీసుకున్నాడు. మరణించిన తర్వాత ఆయన లోపల నుంచి ఆ గొప్ప రక్షణ వచ్చి, ఆ యొక్క గొప్ప మహిమ వచ్చి లోకానికి రక్షకుడుగా మారడం జరిగింది. అర్థమవుతుందా అండి? మనం ఇన్ని రోజులు రాంగ్ వేలో డీల్ చేశాము. సో వాళ్ళు కీడు చేశారు, నేను కీడు చేస్తా. వాళ్ళు దూషించారు, నేను దూషిస్తా. వాళ్ళు విమర్శించారు, నేను విమర్శిస్తా. వాళ్ళు మోసం చేశారు, నేను మోసం చేస్తా. వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడారు, కంగారు పడి మనం కూడా చెడుగా మాట్లాడాం. అమ్మో, నేను చెడుగా వాళ్ళ గురించి మాట్లాడపోతే నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటారో, నన్ను ఎక్కడ తప్పుగా చిత్రీకరిస్తారో అని కంగారు పడిపోయి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడి మనం ఏమయ్యాము, చెడ్డ వాళ్ళం అయిపోయాం. వాళ్ళ గురించి మనము మోసం చేసి, మనం కూడా నెగిటివ్ గా మాట్లాడి, మనం కూడా ఇప్పుడు ఒక బురదలో రాయేస్తే మన మీదనే బురద జల్లినట్టు మనం వాళ్ళ మీద విమర్శించి, దూషించి, మన మీద మన బట్టలను, మన తెల్లటి వస్త్రాలను మనం పాడు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఏమైంది, మన ఇంట్లో నుంచి కీడు వచ్చేసింది. ఇప్పుడు అర్థమవుతుందా? మీ ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం లేదు, మీ ఇంట్లో ఎందుకు సుఖం లేదు, మీ ఇంట్లో ఎందుకు ఆ ఆనందం లేదు, ఎందుకు ధనము లేదు, ఐశ్వర్యము లేదు, ఎందుకు ఆశీర్వాదం లేదు? సో ఎక్కడో మనము ఎవరి గురించో చెడుగా మాట్లాడి ఉంటాం, ఎవరి గురించో చెడుగా 10 మందికి ఫోన్లు చేసి స్ప్రెడ్ చేసి ఉంటాము. సో వాడు నా గురించి అన్నాడు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, మనమే నెగిటివ్ గా చెప్పి ఉండొచ్చు. అందుకే కంట్రోల్ యువర్ మౌత్. నీ నోరు కంట్రోల్ చేసుకున్నప్పుడు నీ యొక్క శరీరం కంట్రోల్లో ఉంటుంది, నీ యొక్క ఆశీర్వాదం కూడా ఆగిపోకుండా ఉంటుంది. ఆనాడు దావీదు ఏదో సంబరంతో నాట్యం చేశాడు, దేవుడి ముందు, మందసం ముందు నాట్యం చేసినప్పుడు సౌలు కుమార్తె మీకాలు, నువ్వు నాట్యం చేస్తావా? నువ్వు ఒక రాజువేనా? నువ్వు బట్టలు తీసుకొని డాన్స్ చేస్తావా? నువ్వు ఒక రాజువేనా? పనుల కంటే చండాలంగా నువ్వు డాన్స్ చేసావు, ఆ పనైనా నువ్వు ఒక రాజువై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని మూసివేసేశాడు, ఆశీర్వాదాన్ని ఆపివేసేశాడు. చూసారండి? ఒక్క మాట, ఒక్క విమర్శన, ఒక్క దూషణ ఆగిపోయింది, బ్లెస్సింగ్ ఆగిపోయింది.
సో మనం కూడా చేసే ఉంటాం ఇప్పటి వరకు. ఎవరినో ఒకరిని విమర్శించి ఉండొచ్చు. నువ్వు ఇలాంటోడివా, అలాంటి వాడివా అని మనం కూడా అనే ఉంటాం. సో దానివల్ల బ్లెస్సింగ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు అన్నా కూడా యూ టుక్ దట్ సఫరింగ్. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఆ సఫరింగ్ తీసుకో. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే నువ్వేం చేయట్లేదు, నువ్వు కీడు చేయట్లేదు. వాడు కీడు మాట్లాడినా, చెడు మాట్లాడినా నువ్వు తిరిగి కీడు మాట్లాడట్లేదు, కీడు చేయట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొచ్చి నీ అకౌంట్ లో పెట్టేసి నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి నీ బ్లెస్సింగ్ ఎందుకు రావట్లేదు, మన బ్లెస్సింగ్స్ ఎందుకు అక్కడే స్ట్రక్ అవుతున్నాయి, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఎందుకంటే మనము ఆత్మీయంగా ఇంకా బలపడలేదు, మన నోరును కంట్రోల్ చేసుకోలేదు, పాపాన్ని ఇంకా మనము విమర్శిస్తున్నాము. చూసారు కదా, నీ పొరుగువాన్ని చాటుగా దూషించిన నాకు అసహ్యమే అంటున్నాడు దేవుడు. మనం ఎంతమందిని చాటుగా దూషించామండి? తెల్లారు లేస్తే పడుకునే వరకు కనీసం ఒక 10 మంది గురించి అయినా కూడా చాటుగా మాట్లాడుతాము. సో అందుకే మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీ భర్త గురించి చెడుగా మాట్లాడక మాట్లాడ, నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. నీ భార్య గురించి చెడుగా మాట్లాడకు, నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి. చాలా మంది అత్తలకు ఒక గుణము కోడళ్ళ గురించి బదనాం చేయాలి. చాలా మంది కోడళ్ళకు ఒక గుణము అత్తలను బదనాం చేయాలి. సో వాళ్ళకి తెలియట్లేదు ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నారని. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ఆశీర్వాదంలోకి కాక శాపంలోకి వెళ్తున్నారని. సో డోంట్ స్ప్రెడ్. నీ కుటుంబము ఒక పిడికిల్ లాంటిది. కుటుంబము తల్లి గర్భం లాంటిది. కుటుంబం అంటే ఆ కుటుంబాన్ని బయలు చేసుకోకు, బయట నడి రోడ్లో పెట్టుకోకు. 10 మంది దగ్గర నీ కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకు. ఒకవేళ నీ భర్త నిన్ను హింసిస్తున్నాడా, మౌనంగా ఉండి ప్రేయర్ చేసుకో. ఆ మౌనంలో నుంచి నీ భర్తను మార్చేస్తాడు. సో నీ భార్య నీకు గయానితనం చేస్తుందా, మౌనంగా ఉండి ప్రేయర్ చేసుకో. దేవుడు ఆ మౌనాన్ని అంగీకరించి దేవుడు నీ భార్యను మార్చుతాడు. అంతేకాని 10 మందికి ఫోన్ చేసి స్ప్రెడ్ చేసినంత మాత్రాన నీ భర్తను మారుస్తాడు దేవుడు? మార్చాడు. ప్రేయర్ చేస్తేనే మారుతారు. ఒకవేళ 10 మందికి స్ప్రెడ్ గా చేసావు, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడి తీరుస్తారా? తీర్చరు. అందుకే ఇంటి గుట్టు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడే బాగుంటది. ఇంటి గుట్టు నడి రోడ్డు మీద వేసుకోకండి. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ ఇన్ ఎ మైటీ వే. ఎందుకంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకుంటున్నావు. సో భార్య భర్తలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏక శరీరము. ఒకరికొకరు విమర్శించుకున్నా, ఒకరికొకరు దూషించుకున్నా, ఒకరికొకరు ఆ తిట్టుకున్నా, లేకపోతే బూతులు మాట్లాడుకున్నా, నాశనాన్ని కోరుకున్నా, బ్లెస్సింగ్ ఆగిపోతుంది. గాడ్ విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత మంచిది. ఈవెన్ ఈమెయిల్ పాస్వర్డ్ తో సహా సీక్రెట్ ఉండకూడదు. సో ఈమెయిల్ పాస్వర్డ్, లేకపోతే వాట్సాప్ పాస్వర్డ్, లేకపోతే బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్, ఫోన్ పాస్వర్డ్స్ తో సహా సీక్రెట్ ఉండకూడదు. అంత హానెస్ట్ గా, జెన్యున్ గా మెయింటైన్ చేయండి మీ స్పౌస్ తోటి, మీ వివాహితుడితోటి. సో చూడండి, అర్థమవుతుందా? మనము కీడు చేసి నీ ఇంట్లో నుంచి కీడు పోవాలంటే పోదు. అందుకే పిల్లలకు శాపాలు వస్తున్నాయి, పిల్లలకు దోషాలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు, చదవరు, తిరుగుతా అంటారు. సో అలా ఉంటుందమ్మా. అందుకే నీ ఒంట్లో మంచితనం ఉందో నీ ఇంట్లో కూడా మంచితనంగా మారుతుంది. నీ ఒంట్లో చెడు ఉన్నదంత వరకు నీ ఇల్లు కూడా చెడుగా మారుతుంది. సో నీ ఒంట్లో అన్యాయం ఉంది, అక్రమం ఉంది, మోసం ఉంది, నీ ఇల్లు కూడా అన్యాయంగా, అక్రమంగా, మోసంగా ఉంటుంది. ఎంతమందిని చూడట్లేదండి ఈ రోజుల్లో? భర్త ఆఫీస్కి వెళ్ళగానే భార్య అదే ఇంట్లో పాపము చేయడం వల్ల ఆ ఇంటికి పాపం వస్తుంది. భార్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు భర్త పరాయి స్త్రీతో పాపం చేయడం వల్ల ఆ ఇల్లు పాపపు గృహం లాగా మారుతుంది. ఆ గృహంలో రోగాలే ఉంటాయి, జబ్బులే ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. సో అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మీ? సో అందుకే ఇది ఎందుకు అంత డీల్ చేసి చెప్తున్నానంటే, కంట్రోల్. దేవుడు ఆశ నిగ్రహం అనే ఆత్మను మనకిచ్చాడు. మనందరికి కూడా ఉంటది, దురుస్తనం ఉంటది. వాళ్ళంటే నేను తిరిగి అంటే మనకు మనశ్శాంతి, మన ఈగో హట్ కాకుండా ఉంటది. సో వాళ్ళు ఒక మాట అన్నారు, నేను 4 అన్నాను, చాలు నాకు తృప్తి ఉంది. వాళ్ళు 10 అన్నారు, నేను 20 అన్నాను, చాలు నాకు తృప్తి ఉంది. కానీ దాని తర్వాత వెనకాల ఇంత డ్యామేజ్ జరుగుతుందో చూడండి. తర్వాత మనం కూడా ఏమవుతున్నాము? నేరస్తులం అవుతున్నాము, మనం కూడా మోసగాళ్ళం అయిపోతున్నాము. సో అప్పటిదాకా మనం మంచి వాళ్ళమే, తర్వాత మనం అలా చేయడం వల్ల మనం ఆత్మీయత పాడిపోతుంది. మళ్ళొకసారి చూడండి, సౌలు దావీదుని చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదుకి సౌలు దొరికినా కూడా చంపలేకపోయాడు. అమ్మో, ఈ పాపాన్ని నేను ఓరిగొట్టలేనని. ఆ గుణాన్ని చూసి దేవుడు సౌలుని తీసేసి రాజుగా చేశాడు. ఎవరిని? దావీదుని.
తర్వాత దావీదు అంత నమ్మకంగా ఉండి ఒకసారి మోసం చేయడం వల్ల దేవుడు తన రాజ్యాన్ని తీసేశాడు. అంటే ఇప్పుడు దావీదు మంచిగా ఉన్నంత వరకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే చెడుగా మారాడో అప్పటి నుంచే ఆశీర్వాదం లేకుండా పోయింది. చూసారా, 50 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. 50 సంవత్సరాల వరకు బాగా బాగా ఆశీర్వదించబడ్డాడు దావీదు, మంచిగా ఉన్న రోజులు. ఎప్పుడైతే చెడు చేశాడో ఆశీర్వాదం అంతా ఆగిపోయింది. మరణించే వరకు తనకు సుఖము లేదు, సంతోషం లేదు, ఆయువు లేదు, ఆరోగ్యం లేదు, పేరు లేదు, ఘనత లేదు, కుటుంబంలో శాంతి సమాధానము లేదు. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. ఎందుకంటే కీడు చేశాడు, ఇంట్లో ఇంట్లో పాపం చేసేసాడు. సో తన ఒంట్లోనే పాపం వచ్చేసింది. అప్పుడు చెడంతా జరిపోయింది. సో అర్థమవుతుందా? వై ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్, బికాస్ వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. కడుక్కోండి అమ్మా, మనసుని కడుక్కోండి, హృదయాన్ని కడుక్కోండి, ఆలోచనలను కడుక్కోండి, తలంపులను కడుక్కోండి. సో అన్ని రకాలుగా కడుక్కొని శుభ్రపడండి. ఆశీర్వాదానికి మనం పిలువబడ్డాము కాబట్టి ఆశీర్వాదం వైపు పరిగెడదాము. శాపాలొద్దు, మనం తీసుకుందాం. అందరు కూడా రెడీగా అండి, సిద్ధపడండి. ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను తీసుకోవడానికి సిద్ధపడండి. ఆ దూషణను తీసుకోవడానికి సిద్ధపడండి. మళ్ళీ తిరిగి విమర్శించకండి, దూషించకండి. మౌనంగా ఉండడానికి సిద్ధపడదాం. శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు మన ఆత్మీయతను కాపాడడానికి సిద్ధపడదాం. సో గాడ్ ఇలాగే నా చుట్టూ ఇంతమందిని రేస్ చేసేవాడు, పరీక్షించేవాడు. నన్ను చాలా పరీక్షించాడు. జయించి పరలోకానికి రా అన్నాడు దేవుడు. తల్లిని నీకు విరోధంగా లేపుతాడు, నీ అన్నను నీకు విరోధంగా, నీ తమ్ముడిని నీకు విరోధంగా, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ పొరుగువాన్ని విరోధంగా పరీక్షిస్తాడు, లేపి పరీక్షిస్తాడు. పరీక్షించి నువ్వు జయిస్తున్నావా లేదా, పడిపోతున్నావా, అయితే మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్. నీకు మళ్ళీ ఏదో శ్రమను పెట్టి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మౌనంగా జయించేదానికి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. చూసారా అండి, ఆ దేవుడు పరీక్షిస్తాడండి. చుట్టుపక్కల కూడా కొంతమందిని రేస్ చేసి, ఇప్పుడైతే నన్ను ఎవరైనా అన్నా కూడా నవ్వొస్తుంది నాకు. స్టార్టింగ్ లో కోపం వచ్చేది, ద్వేషం వచ్చేది. క్షమించేసి ఈ వాక్యము నింపుకొని ఎవరైనా అన్నా కూడా నాకు నవ్వే వస్తుంది, కానీ బాధ రావట్లేదు, ఏడుపు రావట్లేదు, అండ్ కోపం రావట్లేదు. సో ఎందుకంటే ఆ సఫరింగ్ తీసుకొని అలవాటు అయిపోయింది కాదు, సో అప్పటి నుంచి దేవుడు మెల్లిమెల్లిగా నా ఆశీర్వాదాన్ని ఇంక్రీజ్ చేయడం మొదలు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను ఆశీర్వదించబడాలి. ఓకే, ఆశీర్వదించబడాలంటే దూషణ చేయకూడదు. సరే, నేను సిద్ధమే. ఆశీర్వదించబడాలంటే ఇలాంటి పాపము చేయొద్దు. సరే, నేను సిద్ధమే. ఎండ్ ఆఫ్ ది డే నా గోలు, నేను గొప్పగా అన్ని రకాలుగా ఆశీర్వదించబడాలి. నేను, నా కుటుంబము ఆశీర్వదించబడి సంతోషంగా, ఆనందంగా ఉండాలి. సో దానికి నేనేం చేయాలి? పాపం జొలిపోకూడదు. సరే, ఎవరిని విమర్శించకూడదు. సరే, ఎవరిని దూషించకూడదు. సరే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎవరన్నా నిన్ను తిట్టినా, విమర్శించినా, దూషించినా మళ్ళీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు. ఓకే, సరే, ఐ యాక్సెప్టెడ్. సో అర్థమవుతుందా అండి? ఎండ్ ఆఫ్ ది డే ఐ నీడ్ ఎ బ్లెస్సింగ్. దానికోసం నేను ఎంత సఫరింగ్ అయినా తీసుకుంటా, దానికోసం ఎంత బాధనైనా ఓర్చుకుంటా. ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ ఎ బ్లెస్సింగ్, ఐ డోంట్ వాంట్ కర్సెస్. సో దానికోసము చుట్టూ 100 మందిని దేవుడు రేస్ చేసినా కూడా లేదు, నీ 100 మందిని ఈ 100 మంది నిన్ను విమర్శిస్తారని నువ్వు ఆశీర్వదించబడితే ఐఎమ్ హ్యాపీ టు టేక్ దట్ రిసీవింగ్ దట్ పెయిన్. ఆ పెయిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ ఎ బ్లెస్సింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ మై లైఫ్. ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నేను నా ఆఫీస్ లో వర్ధిల్లాలి, నా కుటుంబంలో వర్ధిల్లాలి, నా మినిస్ట్రీలో వర్ధిల్లాలి, అన్ని రకాలుగా వర్ధిల్లాలి. అంటే ఏమి చేయాలి? సో కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్. ఓకే, ఐ యాక్సెప్టెడ్, ఐ సరెండర్ టు యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, ఐ సబ్మిటెడ్ టు మై వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, నేను కీడుకి ప్రతి కీడు చేయను, యాక్సెప్టెడ్. నేను దూషణ చేయను, యాక్సెప్టెడ్. సో దెన్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. సో అర్థమవుతుందా అండి? అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని లేపుతాడు, నీకు విరోధంగా లేపుతాడు. బ్లెస్సింగ్ వచ్చే ముందు దేవుడు ఎప్పుడు కూడా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటది. నీకు విరోధంగా కొంతమందిని లేపుతారు, నీ గురించి చెడుగా మాట్లాడుతారు. సో అదంతా కూడా పరీక్షా కాలము. పరీక్ష తర్వాతనే ప్రమోషన్ ఉంటది. సో అందుకే కీడు చేయని వాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు. లైఫ్ లో ఎప్పుడు మర్చిపోకండి అమ్మా ఈ వచనము.
సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే నేను ఒక్కొక్క వచనము దేనికి దేనికి కనెక్ట్ అయిందో ఒక్కొక్క వచనానికి గంటల పడి తీసి తీసి ఒక్కొక్క వచనాన్ని ఒక మంచి అలంకారం లాగా తయారు చేసి చెప్తున్నాను. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నీ ఇంట్లో ఆశీర్వాదం ఎందుకు లేదు? ఎందుకు నీకున్న ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు తిట్టుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు విమర్శిస్తున్నారు? ఒక తల్లికి 6-7 పిల్లలు ఉన్నాయి, 10 మంది పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా ఆ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతుంది అని దేవుడిని అడిగినప్పుడు ఇన్ని రకాలుగా నాకు బయలుపరచడం జరిగింది. సో రోమీలకు రాసిన 12వ అధ్యాయం 17వ వచనం, కీడుకి ప్రతి కీడెవనికి చేయవద్దు. సో ఆనెస్ట్ గా ఉందాము, జెన్యున్ గా ఉందాము. సో కీడుకి ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చూసారా, మంచి దాని గురించి ఆలోచన కలిగి ఉందాం. ఓకే, వాడు నిన్ను అన్నాడు, బ్లెస్ చేయి, తప్పే ఉన్నదండి. మనమేమి కరెక్ట్ కాదు, మనల్ని ఒకరు అన్నారు, మనం కీడు చేయకుండా గాడ్ బ్లెస్ యూ అందాం, తప్పే ఉన్నది. అందరు నేను శత్రువుని కూడా నువ్వు గాడ్ బ్లెస్ యూ అనండి. నిన్ను ఎవరైనా విమర్శించారని నీ చెవున పడ్డది అనుకోండి, గాడ్ బ్లెస్ హిమ్, అంతే, ఒకటే మాట అనండి, దేవుడు ఆయనను ఆశీర్వదించును కాక, దేవుడు ఆమెను ఆశీర్వదించును కాక. ఒకవేళ నీ గురించి ఎవరైనా విమర్శిస్తున్నా దూషిస్తున్నా కూడా, నీ అత్తగారు నీ కోడలు అయినా కూడా నా దేవుడు వాళ్ళని ఆశీర్వదించును కాక, దెన్ గాడ్ విల్ గివ్ యూ ద బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవునా, నా కోడలు నాకంటే చిన్నది, ఇంత ఉన్నది, నా తర్వాత వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది, నా గురించి చెడుగా మాట్లాడుతుందా, చలో నేను 10 మందికి ఫోన్ చేసి నా కోడల్ని బదనాం చేస్తాను. నా అత్త ఫోన్ చేసి అత్త గురించి నా అత్త మాట్లాడుతుంది, సో చలో నేను నా అత్త గురించి మాట్లాడతాను. సో అర్థమవుతుందా అండి? సో పర్లేదు, నీ కోడలే కదా, బ్లెస్ చేయి, నీ కూతురుతో సమానం, నీ అత్తే కదా, నీ తల్లితో సమానం, బ్లెస్ చేయి, ఆశీర్వదించేసేయి. అందుకే సమస్త మానవులతో కీడు గాని ప్రతి కీడు గాని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి, మంచిదాన్ని ఆలోచన కలిగి ఉండండి. సో ఎంతసేపు ఇప్పుడు ఒక స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటే బాగుండు. ఇప్పుడు మనకు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉందో ఆ రిపోర్ట్స్ మనం తీయగలుగుతాం, కానీ మన లోపల ఏంటిది, ఆ కొవ్వు ఎంత ఉంది, ఆ పొగరు ఎంత ఉంది, ఆ గర్వం ఎంత ఉంది, ఆ చెడు ఎంత ఉంది, ఆ కోపము, ద్వేషము, పగ ఎంత ఉందో ఏ స్కానింగ్ రిపోర్ట్ లేదు, తయారు చేయలేదు. సో ఏ బ్లడ్ రిపోర్ట్ లో రాదో అవన్నీ కూడా. సో కానీ తీస్తే మాత్రం ఆ బీపీ కంటే ఎక్కువగా మన పగ ఉంటుంది, బీపీ కంటే ఎక్కువగా మనకు ద్వేషం ఉంటది, బీపీ కంటే ఎక్కువగా మన చెడు తలంపులు ఉంటాయి. సో ఆ షుగర్ వ్యాధి కంటే ఎక్కువగా మన యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉంటాయి. అందుకే యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉండండి. నీ ఆలోచనలో కూడా ఒకరిని చెడు చేయాలని రావద్దు, నీ ఆలోచనలో కూడా ఒకరికి కీడు చేయాలని రావద్దు, నీ ఆలోచన వరకు కూడా ఏది కూడా చెడు కాని కీడు కాని రావద్దు. ఎందుకంటే నీ ఆలోచనలో చెడు ఉందంటే చాలు, నీ ఇంట్లోకి చెడు వచ్చేసినట్టే. ఆనాడు సౌలుని చూద్దాము, సౌలుకి ద్వేషం వచ్చింది, అసూయ వచ్చేసింది. అక్కడ ఏమని రాయబడ్డది, ఒక దురాత్మ వచ్చేసింది అని అంటాడు బైబిల్లో. ఎప్పుడు సౌలుకి కోపం వచ్చిన ప్రతిసారి, ద్వేషం వచ్చిన ప్రతిసారి, దావీదు మీద అసూయ వచ్చిన ప్రతిసారి, దావీదు మీద ఆ పగ వచ్చిన ప్రతిసారి ఒక దురాత్మ అట్రాక్ట్ అయ్యేది అతన్ని. చూసారా, ఇవన్నీ ఈవిల్ స్పిరిట్స్ అండి. ఈ కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, క్షమించలేని గుణము, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. సో నీ ఆలోచనలో అంతా కూడా కోపంతో ఉన్నావు, నీ ఆలోచనలు అంతా ద్వేషంతో ఉన్నావు. సో అది అపవాది నిన్ను అట్రాక్ట్ అవుతాడు, అపవాది చేతిలోకి నువ్వు వెళ్ళుతావు, అప్పుడు నీ ఇంట్లోకి అపవాది వచ్చేస్తాడు. అర్థమవుతుందా అండి? యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి నీ ఆలోచనలో కూడా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు నాకు ఎవరైనా అన్నెసెసరీ కాల్స్ వచ్చాయనుకోండి, కస్టమర్ కేర్ నుంచి క్రెడిట్ కార్డ్ కావాలి, ఫోన్ కావాలి అని వచ్చాయనుకోండి, ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఐ విల్ బ్లాక్ దట్ కాల్. నాకు అన్నెసెసరీ కాల్స్ అన్ని కూడా బ్లాక్ చేసేస్తాను. సో అలాగే నీ థాట్స్ ని కూడా నువ్వు బ్లాక్ చేయాలి. ఒకరి మీద నీకు చెడు ఆలోచన వచ్చింది, ఒకరి మీద నీకు ద్వేషం, పగ వస్తుందా, బ్లాక్ చేయి, ఆలోచన బ్లాక్ చేసి లార్డ్ నాకు డెలివరెన్స్ ఇవ్వు. ఒకరి మీద, నా అత్త మీద నాకు కోపం వస్తుంది, ఆ కోపం నుంచి నాకు విడుదల కలిగించు, నా కోడల మీద నాకు ద్వేషం వస్తుంది, ఆ ద్వేషం నుంచి విడుదల కలిగించు అని ప్రార్థించుకోవాలి. అప్పుడు నువ్వు కీడు చేయలేవు, మోసం చేయలేవు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సో చూసారంటే ఆలోచన నుంచే మొదలవుతుంది, మంచైనా చెడైనా. ఆనాడు హెబెల్ని
కయ్యను చంపాలని ఫస్ట్ ఆలోచన వచ్చిందా లేదా? ఆలోచన వచ్చితేనే ఒక మనిషిని చంపాలన్నా, ఒక మనిషిని కాపాడాలన్నా, ఒక మనిషికి సహాయం చేయాలన్నా, ఒక మనిషిని విమర్శించాలన్నా ఫస్ట్ అది ఆలోచన నుంచే మొదలవుతుంది. ఆ ఆలోచననే బ్లాక్ చేయాలి. సో ఆలోచన చేసిన తర్వాతనే ఆ పని జరుగుతుంది. అందుకే చెడు ఆలోచనలు కలిగిన వాడు ఎప్పుడు కూడా చెడుగా ఉంటాడు. సో ఇలా ఎంతమంది లేరు, అందరి హృదయాలు చెడిపోయినాయి. అందుకే దేవుడు బైబిల్లో ఒకటి రాసి పెట్టాడు, నరుడి హృదయము బాల్యం నుంచే చెడిపోయినది కావున నేను ఈ భూలోకాన్ని తుడిచేస్తానని తుడిచి వేసేశాడు, మొత్తాన్ని తుడిచి వేసేశాడు. శక్యమైతే మీ చైతన్యంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడు. శక్యమైతే, చాతనైతే, ఎంత వీలైతే అంత, ఎంత చాతనైతే అంత, ఎంతగా పాసిబుల్ అయితే అంతగా, యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ అంటారు కదా, మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడు. నీ మోసం చేసిన వాడి గురించి కూడా నువ్వు చెడుగా మాట్లాడకు, నీకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి కూడా చెడుగా మాట్లాడకు. వాళ్ళకు స్టే అవే, కాకపోతే దూరంగా ఉండు. దేవుడికి ఎలాంటి అభ్యంతరం లేదు. మళ్ళా టైం వచ్చినప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు, వాళ్ళ మారు మనసు పొందినప్పుడు దేవుడు మళ్ళీ కలుపుతాడు. ఆ దూరం ఉన్న సమయంలో నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా, ఆపద రాకుండా చూసుకోవచ్చు. సో శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సో సమాధానంగా ఉండండి, ఎవరిని విమర్శించకుండా, ఎవరిని చీట్ చేయకుండా ఉండండి. ఆ రోజు దావీదు అందరితో సమాధానంగా ఉన్నాడు, అందరితో మంచిగా ఉన్నాడు, కానీ తన పనివాడి దగ్గర సమాధానంగా లేకపోయాడు. దానివల్ల ఆశీర్వాదము ఆపుకున్నాడు. ఆనాడు సౌలు అందరితో బాగున్నాడు, తన కింద పనిచేసే దావీదు దగ్గర బాగా లేకపోయాడు, ఆశీర్వాదాన్ని ఆపుకున్నాడు. ఆనాడు కయ్యను తన తమ్ముడి దగ్గర, హేబేల్ దగ్గర నమ్మకంగా లేక ఆశీర్వాదాన్ని ఆపేసుకున్నాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అనాలసిస్ చేయాలి. ఎప్పుడైనా నేను ఆశీర్వదించబడకపోతే అట్లనే కూర్చోవద్దు. అనాలిసిస్, నేను ఎందుకు ఆశీర్వదించబడలేదు, ఎందుకు నా కుటుంబం ఇంకా ఇలాగే దరిద్రంలో ఉంది, ఎందుకు నా పిల్లలే నన్ను తిడుతున్నారు, ఎందుకు నా పిల్లలే నా కొట్టుకుంటున్నారు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుందని గో విత్ అనాలసిస్. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 days నుంచి దేవుడు రిలేషన్స్ గురించి చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, మన డే టు డే యాక్టివిటీస్ లో పాయింట్ టు పాయింట్, మన ఆఫీస్ లో ఎలా ఉండాలి, మన మేనేజర్ దగ్గర ఎలా ఉండాలి, మన కొలీగ్స్ దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలి, అక్క దగ్గర, చెల్లి దగ్గర ఎలా ఉండాలి, అన్నదమ్ముల దగ్గర ఎలా ఉండాలి. అందుకే డెలివరెన్స్ పొందుకోండమ్మా. ఆ హేట్రెడ్ నుంచి డెలివరెన్స్ పొందుకోండి. కీడుకి ప్రతి కీడు చేయకుండా డెలివరెన్స్ పొందుకోండి. విమర్శకు ప్రతి విమర్శన చేయకుండా డెలివరెన్స్ పొందుకోండి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా డెలివరెన్స్ పొందుకోండి. సో శక్యమైతే మీ చైతన్యమంతకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందుకే నీ మనస్సు నిర్మలంగా ఉండాలి, కడిగిన ముత్యం లాగా ఉండాలి. సో కడిగిన ముత్యం లాగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. సో ఎలా ఉండాలంటే మంచి ఆభరణం లాగా ఉండాలి. అందుకే హృదయం చాలా డేంజర్. ఇక్కడ నుంచి అన్ని మొదలైతే ఆలోచనలు బ్లాక్ చేయడం మొదలు పెట్టుకోండి. సో రోమిలకు రాసిన 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. చూసారా అండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడు ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అందుకే అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. సో నువ్వు పగ తీర్చుకోకు, వద్దు. దేవుడికి అప్ప చెప్పేసాయి, ఆయనే పగ తీర్చుకుంటాడు. ఆయన ఎలా పగ తీర్చుకుంటాడు తెలుసా అండి, వాళ్ళ ముందు నేను డబల్ గా బ్లెస్ చేసి పగ తీర్చుకుంటాడు, కానీ వాళ్ళను రోలర్ రేస్ తొక్కించడము, యాక్సిడెంట్ చేయడము, కాళ్ళు చేయి ఇరగొట్టడము అలా చేయడు దేవుడు. దేవుడు పగ ఎలా తీర్చుకుంటాడు అంటే, ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు, యోసేపు అన్నలందరూ ఈయనను విమర్శించి, దూషించి, కొట్టి పరదేశానికి బానిసలాగా అమ్మేశారు. సో ఇప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపివేసేసి దేవుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని కాస్త యోసేపుకి ఇచ్చేసి, ఇప్పుడు యోసేపుని 100 రెట్లుగా హెచ్చించాడా లేదా? సో దేవుడు అలా పగ తీర్చుకుంటాడు. అప్పుడు యోసేపు వాళ్ళ అన్నలందరూ ఏమొచ్చారు, వచ్చి ఆయన ముందు సాగిలా పడిపోయాడు, నీల్ డౌన్ అయిపోయారు. అందరూ సాగిలా పడిపోయారు యోసేపు ముందు, అన్నలు. సో అది పగ తీర్చుకోవడం. దేవుడి యొక్క పగ అలా ఉంటుందండి. దేవుడు ఎప్పుడైనా మనిషి శిక్ష శరీరానికి వేయడు, మనసుకు వేస్తాడు. చూసారా అండి, కానీ అయినా కూడా యోసేపు ఏమంటాడు, ఇది నా మంచి కోసమే జరిగింది, మీరు ఆ రోజు చేయకపోతే. అదే మనమైతే నీకు మంచి కావాలి, మంచి అయింది, నీకు బాగైంది, దేవుడు చూశాడు, నన్ను ఆ రోజు అలా కొట్టావు కాబట్టి నీకు ఇలాంటి గతి పట్టింది, మీరు సావాల్సింది అన్నాడా? లేకపోతే ఏం భయపడకండి, నిన్ను నీ పిల్లల్ని కూడా నేను పోషిస్తా, నేను చూసుకుంటా.
మీరు అట్లా పంపించడం వల్ల నాకు మేలే జరిగింది కానీ కీడైతే జరగలేదు. చూసారండి దేవుడు ఎలా పగ తీర్చుకున్నాడో అర్థమవుతుందా? గాడ్ విల్ టేక్ ద రివెంజ్ టు బ్లెస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళ ముందు నిన్ను బ్లెస్ చేసి వాళ్ళ మీద నీ పగ తీర్చుకుంటాడు. అర్థమవుతుందా అండి? వాళ్ళకు ఒక ₹1,00,00,000 విర్రవీగుతున్నారు, వాళ్ళు నిన్ను చులకనగా చేశారు. సో దేవుడు నీకు ఒక 10 కోట్లు ఇచ్చి వాళ్ళకంటే ఎత్తైన స్థానంలో కూర్చోబెట్టి పగ తీర్చుకుంటాడు. అర్థమవుతుందా అండి? దేవుడి పగ ఎట్లుంటదంటే నీ ఆశీర్వాదం అందరికి అసూయ పడేలాగా ఉంటుంది. నీ ఆశీర్వాదం వాళ్ళు నిన్ను ఆశీర్వదించి పగ తీర్చుతాడు. వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసేసి నీకు ఆశీర్వాదాన్ని యాడ్ చేసి ఆయన పగ తీర్చుకుంటాడు. సో అర్థమవుతుందా? సో అలా ఉంటుంది దేవుడి పగ. అంతేకాని చంపేయడమో, క్యాన్సర్ పెట్టడము, రోగం తీసుకురావడము, జబ్బులు తీసుకురావడము ఇలా పగ తీర్చాడు దేవుడు. సో అన్నాడు యోసేపుకి కంటే అందరికంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టి పగ తీర్చుకున్నాడా లేదా? తీర్చుకున్నాడు. వాట్ ఏ మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్. చూసారా, ఈ మర్మం తెరవక మనం దేవుడికి ఉగ్రతను ఇవ్వక మనము పగ తీర్చుకున్నాం. సో మనం ప్రతీకారం తీర్చుకున్నాం. సో ప్రియులారా అంటున్నాడు, మీరందరూ ప్రియురాలుగా ఉండండి, నాకు ఇష్టలుగా ఉండండి. మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా. నేను విమర్శిస్తున్నాడా? అయితే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నిన్ను దూషిస్తున్నాడా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడా 10 మంది దగ్గర? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిమ్. అదే 10 మంది దగ్గర దేవుడు వాడినే చెడుగా మారుస్తాడు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఒక గుండె ధైర్యం, నా తండ్రి చూసుకుంటాడు. నన్ను విమర్శించాడా? అయితే నా తండ్రి, మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, మై ఫాదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో నన్ను దూషించారు, విమర్శించారు, ఏదైనా మాట్లాడుతున్నారు. సో మై గాడ్, మై ఫాదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. వై షుడ్ ఐ వరీ? నేను ఎందుకు వరీ కావాలి? నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక గుండె ధైర్యం. నా వెనకాల ఒక ప్రొటెక్టర్ ఉన్నాడు, నా వెనకాల ఒక కాపరి ఉన్నాడు, నా వెనకాల ఒక రిడీమర్ ఉన్నాడు, సెక్యూరిటీ లాగా, ఒక గార్డియన్ లాగా ఉన్నాడు. వై షుడ్ ఐ వరీ? ఐ విల్ నెవర్ వరీ బికాస్ గాడ్ ఈస్ దేర్ విత్ మీ. నన్ను ఒక ప్రొటెక్ట్ చేస్తున్న ఒక బౌన్సర్స్ ఉంటారు కదా, ఒక సెలబ్రిటీ ముందరికి వెళ్తున్నప్పుడు ఒక బౌన్సర్స్ ఉంటాడు, అలా బౌన్సర్ లాగా నా చుట్టూ ఏంజిల్స్ ఉంటాయి, మనందరి చుట్టూ. వై షుడ్ ఐ వరీ? వాళ్ళు విమర్శించాలని నేనెందుకు బాధపడాలి? మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళకున్న 10 ఆశీర్వాదాలు నాకు వచ్చేస్తాయి. ఐ విల్ బి హ్యాపీ, ఐ విల్ బి హ్యాపీ. సో అలా ఉండండి. డోంట్ వరీ, డోంట్ వరీ. దేని గురించి వరీ కాకండి. నువ్వు విమర్శించాలి. దేవుడు అలాగే అన్నాడు, ప్రభు మా టీంలో 6 ఉండేవాళ్ళు, 6 విమర్శిస్తున్నారు, నేను ఒక్కరిని ఏడవాడు. వాళ్ళు విమర్శిస్తే నాకు ప్రాబ్లమే కాదు, నువ్వు విమర్శించినప్పుడే నాకు ప్రాబ్లం అన్నాడు దేవుడు. వాళ్ళు దూషించినప్పుడు నాకు ప్రాబ్లం కాదు, నువ్వు దూషించకుండా ఆపేసే, అది నాకు కావాల్సింది. వాళ్ళ విమర్శనకు నువ్వు ప్రతి విమర్శన చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకు. దూషణకు ప్రతి దూషణ చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకు. 100 మంది 100 రకాలుగా నాకు ప్రాబ్లమే కాదు, నువ్వు అన్నావా లేదా అది నాకు ప్రాబ్లం. నువ్వు అనలేదా? ఐ విల్ టేక్ యాక్షన్. నువ్వు అన్నావా? ఐ వోంట్ టేక్ యాక్షన్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అనేసావు. నువ్వు అన్న తర్వాత ఇక నేను యాక్షన్ లో దిగాల్సింది ఏమున్నది? అర్థమవుతుందా అండి? నువ్వే చేతిని తీసినాక యాక్షన్ లేకుండా. ఇప్పుడు మనకే ఒక బాబు ఉన్నాడు. సో వాళ్ళ స్కూల్లో ఒకడు కొట్టాడు అని మన ఇంటికి వచ్చి చెప్పాడు. ఇగో నాన్న, మా ఫ్రెండ్ ఒకడు కొట్టాడు. మనం వెళ్ళి అడుగుతాము, ఎందుకు కొట్టావురా అని. సో జోక్యం చేసుకుని ఇంకోసారి కొట్టొద్దు అంటావు. ఇప్పుడు అదే వాడు కనుక కొట్టాడు, మళ్ళీ వీడు కూడా తిరిగి కొట్టాడు, ఇంటికి వచ్చి వాడు కొట్టాడు, నేను కూడా తిరిగి కొట్టాను, అయితే మీరు కొట్టుకున్నారు కదా, ఇక మళ్ళీ నేను వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను? సో నువ్వు ఆల్రెడీ కొట్టేశావు, వాడు కొట్టేశాడు, ఇద్దరికి ఒకరికొకరు కొట్టుకున్నారు. సో గాడ్ కూడా అలాగే అంటాడు. సో వాడు నేను విమర్శించాడు, నువ్వు విమర్శించావు, అయితే మీరు విమర్శించుకున్నారు, ఇందులో నా పాత్ర ఏముంది? మీరు దూషించుకున్నారు, ఇందులో నా పాత్ర ఏముంది? సో తండ్రి వాళ్ళు విమర్శించిన నేను విమర్శించలేదు, తండ్రి వాళ్ళు దూషించిన నేను దూషించలేదు. అప్పుడు గాడ్ విల్ ఎంటర్. నువ్వు సైలెంట్ గా ఉండు, దేవుడు వైలెంట్ అవుతాడు. నువ్వు వైలెంట్ గా ఉంటే దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు పని చేయడం ఆపేసే, దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. నువ్వు పని చేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు పని చేయడం ఆపివేస్తాడు. అందుకే కంప్లీట్ గా దేవుడికి సబ్మిట్ చేయండి. నీ సిచ్యువేషన్స్ ని, నీ సర్కమ్స్టాన్సెస్ ని, నీ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ని, నీ యొక్క విమర్శలను, నీ దూషలను అన్నిటిని కూడా అన్నాడు యోసేపు సబ్మిట్ చేసేసాడు. యేసు ప్రభు వారు తండ్రికి సబ్మిట్ చేశాడు. అందుకే సమస్తాన్ని సబ్మిట్ చేసేయండి. మీ నీతి అనే వస్త్రాన్ని కాపాడుకోండి, పరిశుద్ధత పవిత్రత అనే వస్త్రాన్ని కాపాడుకోండి. సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా ఉండును.
కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. సో చూసారండి, డెలివరెన్స్ పొందుకోండి. ఆ హార్ట్ లో నుంచి ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కోపాన్ని తీసేసుకోండి. శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. సో నువ్వు బ్లెస్ చేయి, నీ శత్రువుని కూడా బ్లెస్ చేయి, అప్పుడు నీ మనసులోంచి డెలివరెన్స్ వచ్చేస్తుంది. దాహం ఉంటే దాహం, ఆకలిస్తే దాహం ఇవ్వమంటున్నాడు. బ్లెస్ చేయి, బ్లెస్సింగ్ నీ దగ్గర ఉన్న బ్లెస్సింగ్ కొంచెం ఇచ్చేసే అంటున్నాడు. అలాగా చేయటం వలన వాడికే ప్రాబ్లం అవుతుంది. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. చూసారండి, మేలు చేసి నువ్వు కీడుని జయించు. అందుకే నీ హృదయం ఆనెస్ట్ గా ఉండాలి, నీ హృదయం ఆనెస్ట్ గా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సో కీడు ఎవరైనా చేస్తారండి, కీడుకి ప్రతి కీడు ఎవరైనా చేస్తారు. ఆ కీడు చేయకుండా నువ్వు మేలు చేసావంటే నువ్వు పగ తీర్చుకున్నట్టే. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్స్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. ఈ స్టాండర్డ్స్ లో బతకమని దేవుడు మనకు ఒక ఇచ్చేసాడు. ఈ స్టాండర్డ్స్ లో మనం బతకాలండి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, గాడ్ స్టాండర్డ్, హెవెన్లీ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా హెవెన్లీ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్ లో మనం ఎదగాలి, ఈ స్టాండర్డ్ లో మనం బ్రతకాలి. సో ఇట్స్ నాట్ ఎ టఫ్. కొన్ని రోజులు కష్టమే. ఇప్పుడు ఇండియాలో చదువుకున్న వ్యక్తి అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత ఒక సెమిస్టర్ కష్టం అనిపిస్తుంది, తర్వాత రెండో సెమిస్టర్ అలవాటు అవుతుంది, మూడో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ అలవాటు అయిపోతుంది. ఫస్ట్ సెమిస్టరే కష్టం, ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ వేరు, ఇక్కడ లాంగ్వేజ్ వేరు, ఇక్కడ టీచింగ్స్ వేరు, అక్కడ టీచింగ్స్ వేరు, ఇక్కడ వాడే టెక్నిక్స్ వేరు, అక్కడ వాడే టెక్నిక్స్ వేరు. అది కష్టం అవుతుంది. అందుకే నీకు కూడా ఒక 6 నెలలు కష్టం కావచ్చు, నాకు కూడా 6 నెలలు కష్టమైంది. సఫరింగ్ ఒక కుక్కర్ లో పెట్టినట్టుగా ప్రెషర్ గా ఉండేది. సో ఏంటి ప్రభువా నువ్వు మౌనంగా ఉండు. అరే నేను మౌనంగా ఉంటే వాళ్ళు ఊపుకోవట్లేదు, ఇంకా ఎక్కువ లేస్తున్నారు, అయినా మౌనంగా ఉండు. సో తర్వాత నేను మౌనంగా ఉన్న కొద్దీ అవతల వాడు ఏం చేస్తాడండి, మనం మెత్తగా ఉంటే వాడు ఇంకా ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నిస్తా అంటారు, ఇంకా ఎక్కువగా విమర్శించాలి. మనం ఒకసారి యాక్షన్ లో దిగితే వాడు ఆగిపోతారు, కానీ దేవుడు యాక్షన్ లో దిగద్దంటాడే. నువ్వు మౌనంగా ఉండు. దాని తర్వాత 1 వీకే నాకు ప్రేయర్ మీటింగ్ ఓపెన్ అయింది, బ్లెస్సింగ్ ఓపెన్ అయిపోయింది. మౌనంగా ఉండి 6 నెలలు మౌనంగా ఉండి విమర్శించిన, దూషించినా కూడా నేను తిరిగి విమర్శించకుండా మౌనంగా ఉండు అన్నాడు. నేను మౌనంగా ఉంటే వీడు చేతగాని వాడని ఇంకెక్కువగా మాట్లాడడం మొదలు పెట్టారు. సో వీడేమనట్లేదు అనమాట, అయినా మౌనంగా ఉన్నామన్నాడు దేవుడు. దాని తర్వాత నాకు ప్రేయర్ మీటింగ్స్ ఓపెన్ అయ్యాయి. చూసావా ఇది నీ ఆశీర్వాదం అని దేవుడు చెప్పాడు. సో అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు దైవజనుడు, నీ వెనకాల 10 మంది 10 రకాలుగా, 100 మంది 100 రకాలుగా, 1000 మంది 1000 రకాలుగా నీ గురించి విమర్శించినప్పుడు నువ్వు వాళ్ళందరినీ విమర్శించుకుంటా కూర్చుంటావా? నా పని చేస్తావా? నీకు అప్పచెప్పిన పనిని నువ్వు చేయాలి, కానీ అందరినీ విమర్శించడం, దూషించడం నీ పని కాదు. చూసారా అండి, గాడ్ నన్ను టఫ్ సిచ్యువేషన్ కూడా తీసుకెళ్లాడు, చాలా సఫరింగ్స్ కూడా తీసుకెళ్లాడు, టఫ్ సిచ్యువేషన్ కూడా తీసుకెళ్లాడు. అప్పుడు దాని తర్వాత నా గురించి చెడు మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా నేను మంచిగానే మాట్లాడడం మొదలు పెట్టాను. సో అప్పుడు దేవుడు ఆ కంపెనీ నుంచి తీసేసి వేరే కంపెనీలో నన్ను తీసుకొచ్చాడు. సో టఫ్ సిచ్యువేషన్, పెయిన్ఫుల్ ప్రాసెస్ గురించి తీసుకెళ్తాడు దేవుడు. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. జయించు, ఆ చెడుని జయించు, ఆ కీడుని జయించు, ఆ అవమానాన్ని జయించు, ఆ నిందను జయించి రా పరలోకానికి రా అంటాడు. ఇవన్నీ పెట్టేసి నీకు ప్రార్థన నేర్పాను, వాక్యాన్ని నేర్పాను, సహనాన్ని నేర్పాను, ఓపికను నేర్పాను, ఆశ నిగ్రహాన్ని నేర్పాను, ఇవన్నిటిని జయించి నువ్వు నా దగ్గరికి రా అంటాడు. దిస్ ఈస్ ద గేమ్, ఇట్స్ ఎ గేమ్. నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ ని తన్నుకుంటూ ఆ కోర్టు దాకా తీసుకెళ్తావు. సో అలాగే ఉంటుంది ఇది కూడా. సో మేలు చేత కీడుని జయిద్దాం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయిద్దాం. చూసారా అండి ఎంత ఆనెస్ట్ గా ఉండాలో? అందుకే ఇది చాలా లైఫ్ చేంజింగ్ సర్మనీ. మంచి మనస్సు, ఆలోచన. ఇప్పటి వరకు మన స్టాండర్డ్స్ లో మనం లీవ్ చేసాం, తప్పనట్లేదు. ఇప్పటి వరకు మనం వాక్యం తెలియక మనం ఇలా బ్రతికాం. ఇప్పటి నుంచి వాక్యం తెలిసింది కదా, మార్చుకుందాం, మన మనస్తత్వాన్ని మార్చుకుందాం. సో విల్ కంటిన్యూ టుమారో, రేపటితో కంప్లీట్ చేద్దాము. సో ఈ మెసేజ్. సో నజరుడైన యేసయ్య చాలా గొప్ప వచనాలను మా అందరికీ దయచేసి మేము ఆత్మలో ఎదుగులాగా, ఆత్మీయంగా ఎదుగులాగా, పాయింట్ టు పాయింట్ మాకందరికి కూడా చేయి పట్టుకొని నడిపించి, ఒక తండ్రి పుట్టిన పిల్లకు, ఒక తల్లి పుట్టిన పిల్లలకు ఎంతగా నేర్పిస్తుందో, ఎంతగా ట్రైనింగ్ ఇస్తుందో, ఎంతగా టీచింగ్ చేస్తుందో, అలాగే ఒక తండ్రి స్థానంలో ఉండి మాకన్ని కూడా నేర్పిస్తూ, మా చెయ్యి పట్టుకొని ముందడికి నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఇప్పటి వరకు ఇలాంటి పాఠాలు మా గురువులు నేర్పలేదు, మా తల్లి నేర్పలేదు, మా తండ్రి నేర్పలేదు, మాకు ఎవరు కూడా ఇలాంటి పాఠాలు నేర్పలేవు. మా అందరికి ఇలాంటి పాఠాలు నేర్పించే ఏకైక గురువు నీవే యేసయ్యా.
ఏకైక దేవుడవు నీవే యేసయ్య. చాలా గొప్ప గొప్ప వాక్యాలను, గొప్ప గొప్ప వచనాలను మా అందరికీ కూడా చేసి, ఎవరికి లేని ధన్యత ఈ సంఘానికి ఇచ్చి, అందరి మనసులను ప్యూరిఫై చేస్తున్నందుకు, మా అందరి ఆలోచనలను మారుస్తున్నందుకు, డే టు డే యాక్టివిటీస్ లోనే మేము ఎలా డీల్ చేయాలి, పీపుల్ ని ఎలా డీల్ చేయాలి, సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేయాలి, మా ఎనిమీస్ ని ఎలా డీల్ చేయాలి, మేము ఎలాగా ప్యూరిఫికేషన్ చేసుకోవాలి, ఎలా సఫరింగ్ తీసుకోవాలి, ఏ ఆశీర్వాదం వెనుక ఏ సఫరింగ్ పెట్టాలి, ఇవన్నీ కూడా మాకు బయలుపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ జయించే శక్తిని దయచేసి పరలోకానికి రావడానికి సహాయం చేస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.